40 డేస్ 40 మాస్టర్స్ సీజన్ 2 ఈరోజు 26వ రోజుకు చేరుకున్నాం. మన సీజన్ 1 నుంచి మొదలు పెట్టినట్లయితే ఇది 66వ రోజు మ్యాజిక్ నెంబర్. ఈరోజు మనకి అద్భుతమైన జ్ఞానాన్ని పంచుకోవటానికి మన యొక్క సీనియర్ మాస్టర్, సిసెరో మాస్టర్ అని చెప్పొచ్చు, ఛానలింగ్ మాస్టర్ అని చెప్పొచ్చు, మనకి కాకబుల్ వెంకటేష్ గారు వచ్చారు. వెంకటేష్ గారు 2008లో ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి తమ సాధన కొనసాగిస్తూ తమ ద్వారా రావాల్సిన జ్ఞానాన్ని మనకి అందిస్తున్నారు. 2010 నుంచి ధ్యాన ప్రచారం ప్రారంభించారు. సిరియన్ మాస్టర్స్ తో కనెక్ట్ అయ్యి జియోన్ ద్వారా ఛానలింగ్ మాస్టర్లతో అందరితో కనెక్ట్ అవుతూ ఛానలింగ్ చేస్తూ ప్రస్తుతం సిసిరో మాస్టర్ యొక్క విజ్డమ్ ని ఆయన విశ్వవ్యాప్తం చేస్తున్నారు. చక్కగా ఎన్నో శాకాహార ర్యాలీలు కానివ్వండి, పిరమిడ్ నిర్మాణాలు కానివ్వండి, తమ వంతు పాత్రని పోషిస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. ఈ రోజు మనకి అలాంటి విశిష్టమైన వ్యక్తి మన వెంకటేష్ గారు వచ్చారు. వెంకటేష్ గారు హోస్పేట్ నుంచి వచ్చారు. ఆయన యొక్క అనుభవమైన విశేష జ్ఞానాన్ని మనం తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మొట్టమొదటిగా మనందరి గురువు అయిన బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రి సార్కు, గురుమాత స్వర్ణమాల పత్రి మేడంకు, నా తల్లిదండ్రులకు, నా మార్గదర్శక గురు బ్రహ్మశ్రీ ప్రేమ్నాథ్ సార్కు నా కోటి వందనాలండి. నాతో పాటు ధ్యానం చేస్తున్న ధ్యాన మిత్రులందరికీ కోటి వందనాలండి. మాస్టర్స్, నా పేరు వెంకటేష్. నేను హొస్పేట్ నుంచి కర్ణాటక. 2008లో నేను ధ్యానం మొదలుపెట్టాను. అండ్ 2008లోనే నాకు స్పిరిట్ గైడ్ అంటే ఏమి అని తెలిసే ఒక నాలెడ్జ్ దొరికింది. ఎవరైతే హరిశంకర్ మాస్టర్ అని నాకు ఈ మెడిటేషన్ రీఇంట్రడ్యూస్ చేశారో, ఆయన మదర్ ఆ ఒక 2008లో బాడీ వేకేట్ చేశారు. తను మాకు స్పిరిట్ గైడ్ అయింది. ఆ ఒక స్పిరిట్ గైడ్ ఎక్స్పీరియన్స్ నాకు 2008లోనే దొరికింది. అంటే ఎవరైతే నాకు పరిచయం చేపించారో ఆ హరిశంకర్ మాస్టరు నాకు ఎలా కనెక్షన్ ఉండేది అంటే, ఆయన బుక్స్ చదువుతూ నాకు ఇన్ఫర్మేషన్ చెప్పేవాడు. అది నేను ప్రాక్టికల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసేవాడు. అలా మాకు అంటే అక్కడ థియరీ, ఇక్కడ నేను ప్రాక్టికల్, ఇలా ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళు. అండ్ దేని గురించి అంటే మినిమం అంటే బుక్స్ నేను కంప్లీట్గా జీరో అని చెప్పొచ్చు చదివేది. కానీ అంటే ఇప్పటివరకు కంప్లీట్ బుక్, ఒక స్పిరిచువల్ బుక్ కంప్లీట్ చేసిందంటే ఒకటే. అప్పుడప్పుడు అదొకటి బాధగా ఉంటుంది. కానీ చాలాసార్లు ట్రై చేస్తే కూడా బుక్స్ చదవడం కుదరట్లేదు. కానీ ధ్యానంలో మాస్టర్స్ అన్ని జ్ఞానాన్ని ఇస్తున్నారు. దానికి నేను చాలా కృతజ్ఞతగా ఉన్నాను. ఆ ఒక 2008లో ఆ స్పిరిట్ గైడ్ ఒక కనెక్టివిటీ దొరికినాక, అంటే వాళ్ళు బాడీ వేకేట్ చేశాక మాకు కనెక్ట్ అయ్యేవారు, మాకు మా క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పేవారు. మరియు ఒక డేట్ అని చెప్పి ఆ రోజు వచ్చి మాకు పిల్లల్ని ఎలా పెంచాలి అని దాని గురించి ఒక పాయింట్స్ కూడాను రాపించిపోయారు. అంటే స్పిరిట్ గైడ్ ఇంతగా కనెక్ట్ అయ్యి మాకు హెల్ప్ చేస్తారా అని తెలిసింది అప్పుడు నాకు. నెక్స్ట్ అలాగే ధ్యానం చేస్తూ నేను 2011లో నాకు అదర్ డైమెన్షన్ మాస్టర్స్ ఉంటారు, వాళ్ళ కనెక్షన్ మేము చేసుకోగలము అని తెలిసింది అప్పుడు. ఆ జియాన్ మాస్టర్తో కనెక్ట్ అయ్యి ఆ ఒక కనెక్టివిటీ ఎలా ఉండేది అంటే, ఆయన కనెక్ట్ అయితే చాలు ధ్యానంలో ఏదో ఒక ఎనర్జీ పెంచిపోయేది, హై ఎనర్జీ. అండ్
అది గ్రూప్లో అందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళు. ఈరోజు ఏదో మెడిటేషన్ డిఫరెన్స్ ఉంది అని మాకు అప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. రెండుసారి ఇలా జరిగినాక అప్పుడు కన్ఫర్మ్ అయింది. అంటే జియాన్ మాస్టర్ అయితే ఇన్వైట్ చేసినప్పుడు గ్రూప్లో ఎనర్జీ ఫుల్ హై అయిపోతుందని అర్థమైపోయింది. నెక్స్ట్ అలా ధ్యానం చేస్తూ 2012-13లో కొంచెం స్కూల్స్ వెళ్ళాము. స్కూల్స్ వెళ్తూ స్కూల్ పిల్లలకి ధ్యానం నేర్పించేవాళ్ళు. నెక్స్ట్ 2015లో ఒకరోజు మా లోకల్ గ్రూప్తో ధ్యానం చేసేటప్పుడు అంటే ఇంగ్లీష్ స్పీకింగ్ అంతా పర్ఫెక్ట్గా లేదు నాకు. అది నేను ధ్యానం చేసేటప్పుడు లాస్ట్ 10 minutesలో కంటిన్యూస్గా ఇంగ్లీష్లో స్పీచ్ రావడం స్టార్ట్ అయింది. అందరూ ధ్యానం అయినాక నా ఫ్రెండ్స్ చెప్పారు, నీవైతే నా మాట్లాడలేదు ఇంత ఇంగ్లీషు, మాకు తెలుసు, ఏమైంది చెప్పు అని చెప్పి. ఆ రోజు నాకు స్వామి వివేకానంద ఛానలింగ్ అయ్యారు. అండ్ దట్ వాజ్ మై ఫస్ట్ ఛానలింగ్. ఆ రోజు నుంచి ఇంకా నెక్స్ట్ మహాతార్ బాబాజీ, షిరిడి సాయిబాబా, జీసస్ మొహమ్మద్, బ్రహ్మశ్రీ విశ్వామిత్ర గారు, చాలా మాస్టర్స్, ఇంకా మేడం లవెట్స్కి నా ద్వారా ఇంకా ఛానలింగ్ చేసేవారు. చేస్తూ అంటే ఇవన్నీ జరిగాయి. నా ఒక ధ్యాన ప్రక్రియ ఓన్లీ 45 minutes ఉండేది. అంతకు ఎక్కువ నేను చేసేవాడిని కాదు. 2016లో ఆఫీస్లో ఉన్నప్పుడు ఒకసారి చాలా లోపల నుంచి ఒక మెసేజ్ రావడం స్టార్ట్ అయింది. 12 hours మెడిటేషన్ చేయాలి. నేను నవ్వాను, 12 hours నా వల్ల ఇంకా అవుతాను. ఇంకా ఈవినింగ్ మరీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మళ్ళీ అదే రిపీట్ లోపల నుంచి, లేదు 12 hours మెడిటేషన్ చేయి అంటే నాకైనా ముందరే నా వైఫ్ మెడిటేషన్ స్టార్ట్ చేశారు. ఇంకా ఏదైనా ఉంటే ఆమెతోనే ఇంకా షేరింగ్ చేసుకునేది. ఇంకా ఆ రోజు నేను ఇంక ఇంటికి వచ్చినాక వైఫ్కో చెప్పాను, లేదు ఇంకా పొద్దునుంచి ఇట్లా లోపల నుంచి వాయిస్ వస్తూ ఉంది, 12 hours మెడిటేషన్ చేయని అంటే వైఫ్ ఇమ్మీడియట్గా చెప్పింది, మీకు ఇంట్యూషన్ వస్తూ ఉంది, అది మీరు ఖచ్చితంగా చెయ్యాలి అని. ఓకే అన్నాను. ఆ రోజు నైట్ 9 o'clock మెడిటేషన్ కూర్చున్నాను. మార్నింగ్ 9 o'clock వరకు 12 hours మెడిటేషన్ చేశాను. అంటే ఆ మెడిటేషన్ అయినాక నాలో చాలా కాన్ఫిడెన్స్ పెరిగింది. అప్పుడు అనిపించింది, ఓ మేము కూడా చాలా టైం స్పాన్ మెడిటేషన్ చేయగలము, కానీ ఈ మైండ్ అయితే ఏదైతే ఉందో అది మమ్మల్ని ఆపుతూ ఉంది ఈ రోజు. అప్పుడు ఇంకా పిరమిడ్లో ఇంకా వీక్లీ 15 days ఎప్పుడు కుదిరితే అప్పుడు హోల్ నైట్ పిరమిడ్లో మెడిటేషన్ చేసేవారు. అప్పుడు స్టార్ట్ అయింది ఇంకా లాంగ్ అవర్స్ మెడిటేషన్ అప్పుడు స్టార్ట్ చేశాను. ఇంకా అప్పుడు చేస్తూ ఇంకా ఇక్కడ ఒక చోటు ప్రచారము, అమ్మాశక్తి పిరమిడ్ బళ్ళారి, తర్వాత ఇంకా దగ్గరలో 2-3 ఊర్లు ఉన్నాయి, అక్కడంతా వెళ్ళేవాము. ఇంకా నెక్స్ట్ ఇంకా 2019లో మరి ఇంకోసారి ఇంట్యూషన్ రావడం స్టార్ట్ అయింది. కానీ ఈసారి కొంచెం డిఫరెంట్ ఉంటాయి. యూ హ్యావ్ టు డూ 6 hours మెడిటేషన్ ఇన్ పిరమిడ్. ఇంకా నాకైతే అనిపించింది, ఇంకా 6 hours మెడిటేషన్ అంటే ఇంకా మార్నింగ్ అవర్స్ ఇంక కుదరదు, ఇంకా నైట్ చేయాలి. నైట్ 21 days ఇంటి నుంచి బయటపోయాం, ఇంకా ఇంపాసిబుల్, ఇంకా ఇది అవ్వదు, నా మిస్సెస్ ఒప్పుకోదు, ఇంకా ఇది జరగదులే అని అనుకున్నాను. ఇది మళ్ళీ సేమ్ ఇంటికి వచ్చినాక నేను షేర్ చేసిన వెంటనే నా మిస్సెస్
ఇమీడియట్గా అన్నారు, ఈ రోజు నుంచే మొదలు పెట్టేయండి, మీరు పిరమిడ్ వెళ్ళిపోండి అని. నాకైతే ఆశ్చర్యం అయిపోయింది, ఇదేమైంది, నేను అనుకునేది ఒకటి, ఏది అయింది ఒకటి. ఓకే అట్లయితే అంటే ఆ రోజు నుంచే నేను మొదలు పెట్టాను. 21 days పిరమిడ్లో 6 hours మెడిటేషన్ చేశాను, అంటే నైట్ 11 నుంచి పొద్దున 5. దట్ వాజ్, అంటే అది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. పిరమిడ్ ఎనర్జీ మాలో ఎంత క్లెన్సింగ్ చేస్తుందంటే ఆ ఒక 21 daysలో నేను చూశాను. అప్పుడు ఈ 21 days అయినాక నాకు ప్రశ్న మొదలైంది, ఇంకా ఎందుకు నాకు 21 days చేయడానికి మాస్టర్స్ ఇంత ఫోర్స్ చేశారు నాకు అని. ఇంకా 2-3 రోజులు థింక్ చేశాను, కానీ ఆన్సర్ రాలేదు. ఓకే, రిలీజ్ అయిపోయింది, అంటే ఓకే వదిలేద్దాం, ఇంకా చూద్దాం, సమయం వచ్చినప్పుడు మాకు తెలుస్తుందని. ఇంకా అప్పుడు ఇంకా నాకు ఆఫీస్ వర్క్ నుంచి టైం చాలా దొరికేది కాదు. ప్రేమ్నాథ్ సార్ ఎప్పుడు వచ్చినప్పుడు నేను షేర్ చేసేవాడిని, సార్ నాకు టైం దొరకట్లేదు సార్, కానీ ధ్యాన ప్రచారం ఈ ప్రపంచం అంతా చేయాలి అని చాలా ఉంది, కానీ నాకు టైం దొరకట్లేదు, ఏం చేయాలి అని అర్థం కాలేదు, కానీ అలా చేయాలి అని ఈ బిజినెస్ కూడా వదులుకోలేను అని చెప్పాను. సార్ ఒకే మాట చెప్పారు, నీ ఒక ఏదైతే ఆ ఒక ఆశయం ఉందో దాన్ని ఒక సంకల్పంగా మార్చుకొని సంకల్పం పెట్టుకో, అది జరుగుతుందేమో. నేను అప్పుడే అనుకున్నాను, లేదు నాకు విశ్వం వ్యాప్తంగా నేను ధ్యానం ప్రచారం చేయాలి, సాధన చేయాలి అని, నాకు సమయం దొరకాలి, నా బిజినెస్ కూడా చేయాలి అని అనుకున్నాక ఇంకా అప్పుడు 2020 మార్చ్లో కరోనా వచ్చింది. ఫుల్ టైం ఆఫీస్ లేదు, ఏం లేదు. ఆఫీస్ ఉంటే కూడా 2 hours మాత్రమే. ఇంకా అప్పుడు సాధన చేయడానికి చాలా టైం దొరికింది. ఇంకా మార్చ్ ఎండ్లోనే ఇంకా ప్రేమ్నాథ్ సార్ ఒక గ్రూప్ స్టార్ట్ చేశారు, నైట్ మెడిటేషన్. ఆంధ్ర, కర్ణాటక, కేరళ ఈ 3 స్టేట్ వాళ్ళ మాస్టర్స్ని జాయిన్ చేసి ఒక జూమ్ ద్వారా ఇంకా మెడిటేషన్ స్టార్ట్ చేశాను. అక్కడ ఏప్రిల్ 2nd week వరకు నేను వాళ్ళతో ధ్యానం చేసేవాడిని. అప్పుడప్పుడు నాకు మా అవతార్ బాబాజీ, షిరిడి సాయిబాబాది ఛానలింగ్ అయ్యేది, చేస్తూ ఇంకా వేరే టైంలో నేను ధ్యానం చేస్తూ కంటిన్యూ అయ్యాను. కానీ ఏప్రిల్ ఒక 2nd week అలా ఒక్కరోజు ఏమైంది, ఇంగ్లీష్లో ఛానలింగ్ స్టార్ట్ అయింది. ఇంకా సార్ చెప్పారు, ఇంకా ఎవరు మాస్టర్ మీరు మాట్లాడేదంటే, అండ్ ఈ సెట్ దట్ నేను మాస్టర్ సిసారాని, అంటే నాకు మీ గురువు గారే పంపించారు, మీ గ్రూప్ని కంప్లీట్గా ట్రైనింగ్ చేయడానికి నేను సిరిన్ స్టార్ వరల్డ్ నుంచి వచ్చాను అంటే. ప్రేమ్నాథ్ సార్ ఒకేసారి ఎవరిని ఒప్పుకోరు కదా, అంటే వాళ్ళు ఎప్పుడన్నా కానీ మాస్టర్స్ కనెక్ట్ అయినప్పుడు పత్రి సార్ క్రియేట్ చేసిన ఆస్ట్రల్ పిరమిడ్ని ఇన్వైట్ చేస్తారు. ఆస్ట్రల్ పిరమిడ్ని అలాగే ఇన్వైట్ చేశారు, కానీ మాస్టర్ అక్కడే ఉన్నారు. అప్పుడు సార్ కన్ఫర్మ్ అయిపోయింది, లేదు ఈయన హయ్యర్ డైమెన్షన్ మాస్టర్, ఖచ్చితంగా మాకు హెల్ప్ కోసం వచ్చారు అని. అప్పుడు ప్రేమ్నాథ్ సార్ అన్నారు, ఓకే మాస్టర్స్, మేమందరూ రెడీ ఉన్నాము, మీరు మీ యొక్క ట్రైనింగ్ మొదలు పట్టచ్చు అని అన్నాక ఇంకా ఆ రోజు నుంచి మొదలైందండి. రోజు ఇంకా ఒక్కొక్క ప్రాసెస్, ఆ ఫిజికల్ బాడీ మీద చాలా ప్రాసెస్ చేశారు. అంటే క్లెన్సింగ్ ప్రాసెస్ ఇన్ని టైప్స్ ఉంటాయని తెలిసింది అప్పుడే. బ్లడ్ వెజల్స్ మీద, బోన్స్ మీద, మజిల్స్ మీద, స్కిన్ మీద, అంటే కంప్లీట్గా ప్రాసెస్ చేయడం స్టార్ట్ చేశారు. అలా ప్రాసెస్ చేస్తూ
అప్పుడు ఇంకా ఈ ఒక 10 days 12 days అప్ టు 15 days వరకు ఇలా ప్రాసెస్లో స్టార్ట్ చేశారు. ఇంకా తర్వాత ఇంకా ప్రతిరోజు ఇంకా ఒక్కొక్క డిఫరెంట్ ప్లానెట్కి ఆస్ట్రల్ ట్రావెల్ చేపించాము. ఆ ప్లానెట్స్ నేమే వినలేదు మేము. కొత్త కొత్త ప్లానెట్స్ అంటే గ్యా మా గెలాక్సీ వదిలి బయటని ప్లానెట్ కూడా వాళ్ళు తీసుకొని పోయేవారు. ఆ కొత్త ప్లానెట్స్ ఒక్కొక్క ప్లానెట్ వెళ్ళినప్పుడు ఒక్కొక్క డిఫరెంట్ మాస్టర్స్ కనెక్టివిటీ. ఆ ఒక మాస్టర్స్ అంటే దేని మీద వాళ్ళు వర్క్ చేస్తారు అని అంటే యాక్చువల్లీ ఇప్పుడు మేము అంటే హరికృష్ణ దాస్ సార్ ద్వారా నక్షత్ర మిత్రులు అవన్నీ బుక్లో అంటే చిప్ ఇన్సర్ట్ చేస్తారు అవన్నీ వింటున్నాం. కానీ ఆ టైంలో మాకు లైవ్గా జరిగాయి అన్ని ప్రాసెస్లో. ఏదైనా కొత్త ప్లానెట్ వెళ్ళినప్పుడు అక్కడ చిప్ ఇన్సర్షన్ చేసేది, ఒక ఎంట్రీకి ఒకటి చిప్ ఇన్సర్షన్ చేసేది, అవన్నీ ఎక్స్పీరియన్స్ ఆ టైంలో ప్రాక్టికల్గా ధ్యానంలో మేము చేసాం. దట్ వాజ్ వండర్ఫుల్ మూమెంట్. స్పిరిచువల్ గురూస్ అని ఆ గ్రూప్ రెడీ అయింది. ఆ గ్రూప్లో స్టార్టింగ్ ఎవరైతే మాట్లాడడానికి కూడా భయంతో ఉండేవాళ్ళు, ఆ గ్రూప్ కంప్లీట్ అంటే ఒక 1 year అయినాక వాళ్ళు కంప్లీట్గా మారిపోయి ఇంకా మాస్టర్స్ అయ్యి ఇంకా క్లాసెస్ మొదలు పెట్టేశారు. అంటే ఆ ఒక్క మెడిటేషన్ ఇంపాక్ట్ చాలా ఉంది వాళ్ళ మీద పడింది. ఇంకా 2020 నుంచి ఈ క్లాసెస్ జరుగుతూ ఉందంటే నైట్ మెడిటేషన్ జరుగుతూ ఉంది. ఇంకా మధ్యలో ఒక 5 months అయినాక అనుకున్నాం, ప్రేమనాథ్ సార్ నేను మాట్లాడుతూ అనుకున్నాం, లేదు దీన్ని ఇక్కడికి అంటే ఒక గ్రూప్కి మాత్రం సీమిత చేయకూడదు, మేము దీన్ని స్ప్రెడ్ చేయాలి, టోటల్ వరల్డ్ వైడ్ అంతా చేసుకొని పోవాలి అని. అప్పుడు మాకు ఫస్ట్ టైం మాకు అనుకున్నప్పుడు ఫస్ట్ టైం ఆపర్చునిటీ ఇచ్చింది పిఎంసి గుజరాత్ వాళ్ళు. పిఎంసి గుజరాత్ వాళ్ళు ఫస్ట్ టైం మాకు ఇన్వైట్ చేసి ప్రేమనాథ్ సార్ ఒక క్లాస్ ఉంటుండే మెడిటేషన్ సిసారో మాస్టర్ది, ఇలా కాంబినేషన్ అయితే ఇంకా అన్ని చోటు సార్ నేను ఇంకా వెళ్ళడం స్టార్ట్ చేశాను. జూమ్లో ఆన్లైన్ మెడిటేషన్ స్టార్ట్ అయింది. ఇంకా అలా కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఇంకా నెక్స్ట్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, దుబాయ్, అమెరికా, ఆస్ట్రేలియా అన్ని చోటు ఇంకా ఒక్కొక్క చోటే ఇంకా జూమ్లో అన్ని చోటు సిసారో విజడం మొదలుపెట్టాను. అంటే ఏదైతే సంకల్పం చేసుకున్నామో అది 2020లో సాకారం. నో ఫిజికల్ మూమెంట్, ఓన్లీ వర్చువల్ మూమెంట్. అన్ని చోటు టోటల్ వరల్డ్ వైడ్ తిరిగాము. అంటే ఎవ్వరు కూడా ఊహ చేయలేదు 2020 వరకు విశ్వవ్యాపంగా ధ్యానం ఒక ఇంటర్నెట్ ద్వారా ఇంత స్ప్రెడ్ అవుతుందని ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అది జరిగింది. దట్ ఈస్ అంటే ఒక పవర్ ఏదైతే యూనివర్స్కి మేము కోరుకుంటామో అది ఎప్పుడైతే నిస్వార్థమైనది ఉంటుందో చాలా ఫాస్ట్గా మేనిఫెస్ట్ అయిపోతుంది. నాలాంటి సంకల్పం కోరిక ఎన్ని వేలు మెడిటేటర్స్ పట్టుకున్నారు. కలెక్టివ్గా అది మేనిఫెస్ట్ అయిపోయింది. అండ్ పిఎంసి తెలుగు టోటల్ పిఎంసి ఛానల్ ద్వారా ఇంకా క్రోర్స్ టుగెదర్, క్రోర్స్ అంటే ఇన్ క్రోర్స్ మెడిటేటర్స్ రెడీ అయిపోయినారు. దట్ వాజ్ అ బిగ్ షిఫ్ట్. ఒక పిరమిడ్ పిఎస్ఎస్ఎం మూమెంట్లో పిఎంసి ఛానల్ రావడం ఒక బిగ్ షిఫ్ట్. పిరమిడ్ కాల్ సర్వీసెస్, పిఎంసి తెలుగు అన్నీ అంటే ఒక్కడైనా ఇంకా ఆన్లైన్ ఇంకా అన్ని చోటు పిఎంసి స్టార్ట్ అయిపోయింది.
ఇంకా ఈ ధ్యానం స్టార్ట్ అయినాక జూమ్ ద్వారా ఇంకా ఒక డీవియేషన్ జరిగింది. ఏమంటే అందరూ ధ్యానం తక్కువ చేసి ఓన్లీ క్లాసెస్ పెట్టడం స్టార్ట్ చేసేసారు. ధ్యానం టోటలీ డ్రాప్ చేసేసారు. అది కూడా తప్పు. ఎస్, అంటే మీ సాధనాన్ని ఎప్పుడు కూడా వదులుకూడదు. మీ సాధనాన్ని మొదలు పెట్టాలి, దాన్ని అలాగే కొనసాగుతూ క్లాసెస్ వినాలి. క్లాసెస్ మీకు జస్ట్ బ్రష్ చేస్తాయంటే, రిఫ్రెష్ చేస్తాయి, కానీ మీలో ఒక సత్తా బయట రావడం మీరు చూడాలి అంటే మీ సాధన ద్వారానే చూడొచ్చు. ఒక స్ట్రెంగ్త్, ఒక నాలెడ్జ్ మీ ఒక సెల్ఫ్ నుంచి రావాలి అంటే ఓన్లీ ద మెడిటేషన్ ప్రాక్టీస్ ఈజ్ ఇంపార్టెంట్. అక్కడ సాధన చేయలేరు మీరు. ఓన్లీ వినడం 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 అంటే నో, మీలో ఒక చేంజెస్ రాదు. అంటే వినడం ఉండాలి, తర్వాత దాన్ని శ్రవణం అంటే దాన్ని ఇంకా మననం కూడా చేయాలి కదా. మననం చేయడానికి ధ్యాన సాధనం అవసరం. ఆ వినడం మననం రెండు అయినాక నెక్స్ట్ కార్యరూపంలో మీ ఒక యాక్టివిటీ వస్తుంది. ఇవి చేయడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు సాధన ఎక్కువ చేస్తూ పోతారో మీలో చాలా క్వాలిటీస్ మారుతాయి. ఫస్ట్ క్వాలిటీ వచ్చేది మీకు ఫర్గివ్నెస్. మీరు ఎవరైతే మీరు ఉన్నారో మీరు పాతగా ఉండరు, ఇంకా కొత్తగా మారిపోతారు. యూ స్టార్ట్ ఫర్గివింగ్ ఎవ్రీవన్. క్షమించడం, అందరినీ క్షమించడం. ఓకే, తప్పు చేశాడా, ఓకే నేను క్షమించాను. యూ వోంట్ క్యారీ ఫార్వర్డ్. లేకపోతే మేము ఇయర్స్ టుగెదర్ మేము కక్షం పెట్టుకుంటాం. ఆ రోజు నువ్వు ఇలా అన్నావు కదా ఉంది. ఎస్, వి కంటిన్యూ ద, అంటే ఆ కక్షం మేము కంటిన్యూ చేస్తూ ఉంటాం. కానీ ధ్యానం రావడం మాకు జ్ఞానం ఏం నేర్పించిందంటే, లేదు, యూ హ్యావ్ టు రిలీజ్ ఇట్. నువ్వు ఫర్గివ్ చేసేయాలి, వదిలేసేయాలి దాన్ని. అంటే వాళ్ళ కోసం కాదు ఫర్గివ్నెస్, మా కోసం ఫర్గివ్నెస్. టు రిలీజ్ ఫ్రమ్ దట్, ఆ ఒక ద్వేషం నుంచి రిలీజ్ అవ్వడానికి మాకు ఫర్గివ్నెస్. అందరూ అనుకుంటారు నేను క్షమించేశాను అని, పెద్ద పని చేస్తున్నావు అని. వాళ్ళ కోసం కాదు, నీ కోసం చేసుకున్నావు. లేకపోతే నీ బతుకు సర్వనాశనం అయిపోదు. అవన్నీ ఎమోషన్స్ పెట్టుకొని ఏ సాధన చేస్తే కూడా ఇంకా వేస్ట్. ఎప్పుడైతే నీవు లోపల నుంచి క్లియర్ అవుతావు, నీ ఒక ఎమోషన్ నుంచి ఆ ఎమోషన్స్ అన్ని అన్వాంటెడ్ ఎమోషన్స్ రిలీజ్ చేస్తారు, అప్పుడు మీరు ఒక ట్రూ మెడిటేటర్గా బయటపడతారు. ఆ ఫర్గివ్నెస్ మీలో క్వాలిటీ. ఆ ఫర్గివ్నెస్ దానికి ఫర్గివ్నెస్కి ఇంకో బ్రదర్ ఉన్నాడు, ఆయన గ్రాటిట్యూడ్. ఎప్పుడైతే ఫర్గివ్నెస్ వచ్చేస్తుందో ఈ తమ్ముడు కూడా వచ్చేస్తాడు. ఆ గ్రాటిట్యూడ్నెస్ మీలో పెరుగుతూ పోతుంది. ఇంకా యూ స్టార్ట్ సేయింగ్ థ్యాంక్ యూ. ఎందుకంటే మీ లోపల ఆ ఒక అన్వాంటెడ్ ఎమోషన్స్ లేదు. ఫుల్ కంప్లీట్గా క్లియర్ అయినప్పుడు లోపల నుంచి ఒక కృతజ్ఞత భావం వస్తుంది. ఒక్క నిమిషంలో ఫ్రెండ్స్, చూడండి, మనము ధ్యాన సాధన పెంచుకోవటం వలన ఎన్ని లాభాలు ఉన్నాయో. ఫర్గివ్నెస్ తో పాటు గ్రాటిట్యూడ్. మరి మనం మన సాధన ఎక్కువ పెంచుకుందాం. జూమ్లో క్లాసుకి కలిసినప్పుడే కాదు,
మనం ఎప్పుడు మన సాధన మనం పెంచుకుంటూనే ఉండాలి. గంటలు గంటలు సాధన చేయమని చెప్పేవారు సార్ కూడా. ఆ గంటల గంటల సాధన అన్నది మనకి అనుకూలమైన సమయంలో సార్ చూడండి రాత్రిపూట చేసుకునేవాడినని చెప్తున్నారు. 11 గంటల నుంచి 6 గంటల వరకు. మనకి అందరికీ ఆ సమయం అందుబాటులోనే ఉంటుంది. నిద్ర ఉపయోగించుకుంటున్నాం. అంటే ప్రతి ఒక్కరూ చేయాలి అని కాదు, వద్దు అని కాదు. ఎవరి వీలుని బట్టి వారు. మనకే కదా ఉపయోగం. మన సాధనే మనకి. గురియే మన సాధన, మన గురి. మనం ఇతర మాస్టర్లతో అనుసంధానం అవ్వటానికి అందరం అదే సాధన చేస్తున్నాం. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విజ్డమ్ తీసుకుంటున్నాం. మన సాధన తర్వాత స్థితికి వెళ్ళాలి. పొట్టిగా వీడియోస్ వింటున్నంత మాత్రాన వారి అనుభవాన్ని వింటున్నాం. మరి మనం కూడా అనుభవ జ్ఞానం సంపాదించుకోవాలి కదా! ఏమంటారు? మన జ్ఞాన నవరత్నాలలో అది ఒక పాయింట్. అనుభవమే జ్ఞానం. రోజుకొక మాస్టర్ మనకొచ్చి చెప్పటం వారి అనుభవాలని మనం వింటున్నాం. కంటిన్యూ సార్. ఎస్ మేడం. సారీ మాస్టర్స్. ఓకే. అలా సాధన చేస్తూ ఇంకొకరిని ఫర్గివ్నెస్ చేస్తూ కృతజ్ఞత భావతో ఉండడం నేర్చుకుంటున్నాం మేము. అంటే ఆ ధ్యానం వల్ల మనలో ఆ చేంజెస్ వస్తుంది. ఆ చేంజెస్ రావాలి, లేకపోతే ధ్యానం చేసి వేస్ట్ మేము. ఆ చేంజెస్ వచ్చినప్పుడే మాకు ఏదైతే మా పర్పస్, మా లక్ష్యం తెలుస్తుంది. ఆ చేంజెస్ వల్ల అప్పుడు మేము మా లక్ష్యం వైపు ముందు సాగుతూ పోతాం. ఇంకా నెక్స్ట్ పత్రి సార్తో ఎప్పుడైతే కలిసినప్పుడు ఈ కరోనా టైంలో ఇంకా సెకండ్ కరోనా అయినాక సార్ హాస్పిటల్కి వచ్చారు. అలాగే సార్తో మాట్లాడినప్పుడు నేను సార్తో అన్నాను, సార్ ఈ కరోనా వల్ల అందరూ బాగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు సార్, మంచిగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఏదైతే చెప్తున్నాం మేము ఇంప్లిమెంట్ చేస్తున్నా అంటే సార్ అన్నారు, కరెక్ట్ యువర్ సెల్ఫ్ అన్నారు. నాకు అర్థం కాలేదు, ఇక్కడ పొరపాటు చెప్పాను నేను లేదు సార్ మీరే కరెక్ట్ చేయండి సార్ అని. అప్పుడు సార్ అన్నారు, ఇంప్లిమెంటేషన్ ఈజ్ జస్ట్ ఎ షాడో ఆఫ్ అండర్స్టాండింగ్ బాబా అన్నారు. అంటే షాడోని నీవు యూజ్ చేయకూడదు, అండర్స్టాండింగ్ని యూజ్ చేయాలి. అంటే అందరికీ అండర్స్టాండ్ అయితే మాత్రమే ఇంప్లిమెంటేషన్ అవుతుంది. అంతే, అండర్స్టాండ్ చేసుకుంటున్నారు ఇప్పుడు, దానికోసం ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఇన్ని రోజు వాళ్ళు అండర్స్టాండ్ చేయలేదు, అర్థం కాలేదు వాళ్ళకి, అందుకే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు. ఇప్పుడు అర్థమైంది, దానికి ఇంప్లిమెంటేషన్ వచ్చింది. చూడండి, అంటే సార్తో ఉన్నప్పుడు ఒక కొత్త విషయాల్లో సారు ఎంత ఈజీగా మాకు అర్థమైతో చెప్పేవారు. దట్స్ అంటే నిజంగా మేము చాలా భాగ్యశాలులు. మేము సార్తో ఉండే ఆ క్షణంలో సార్ ఒక జ్ఞానాన్ని తీసుకోవడం, సార్ జ్ఞానము ఉండేది అవన్నీ పక్కన పెట్టండి, ఆయన జతలో ఉండేదే ఒక డిఫరెంట్ మూమెంట్. అది ఆ ఎనర్జీ సెన్సేషన్ ఆయన జతలో ఉన్నప్పుడు. నేను ఇంకో టైంలో ఏం జరిగేదంటే, సారు పొద్దున్న టిఫిన్ అయినాక టీవీ చూస్తూ కూర్చున్నారు మా ఇంట్లో. ఇంకా నేను సార్కి కాలు ఒత్తుతున్నాను. ఒత్తుతూ నేను లోపల, సార్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ మీ, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ మీ, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ మీ అని అంటూ కూర్చున్నాను. సార్ ఒకేసారి నాతో చూశారు, ఏం మాట్లాడుతున్నావు అన్న. అప్పుడు అర్థమైంది, నేను విశ్వగురువుతో పక్కన కూర్చొని టేక్ కేర్ ఆఫ్ మీ అని అంటున్నాను అని నా తప్పు నాకు అర్థమైపోయింది. అంటే అన్నీ ఆయనే ఉన్నప్పుడు ఆయనకి సమర్పణంగా మేము ఉండాలి, సరెండర్ అయిపోవాలి.
అప్పుడు టోటల్ జీరో అయిపోయాను. అప్పుడు నాకు ఆ ఒక లర్నింగ్ దొరికింది. ఎప్పుడైతే గ్రేట్ మాస్టర్ దగ్గర ఉంటామో టోటల్ జీరో అయిపోవాలి, సరెండర్ అయిపోవాలి. ఏం అడుగు, డోంట్ ఆస్క్ ఎనీథింగ్, దే క్యాన్ సెన్స్ ఎవ్రీథింగ్. అంటే మా ఒక పర్పస్నే వాళ్ళు రీడ్ చేయగలరు. ఇంకా వాళ్ళని అడిగేది ఎందుకు, ఇంకా అడిగేది వేస్ట్. అదే చెప్పారు సార్ నాకు. ఆ రోజు వాళ్ళు ఇట్లా చూసి ఏం చేస్తున్నావురా అన్నప్పుడే అర్థమైపోయింది నాకు. ఓ ఎస్, మాస్టర్స్కి అంతా మా గురించి తెలుస్తుంది. నేను ఇంకేమీ వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయకూడదు, నాకు ఇలా చేయండి, నాకు అలా చేయండి అని అడగకూడదు. జస్ట్ బీ విత్ దెమ్ అండ్ సరెండర్ టు దెమ్, అంతే. ఆ ఒక జ్ఞానం చాలా బాగా తెలిసింది. ఇంకా ఒకసారి ఎప్పుడు ఇంకా వచ్చాక ఒక 2 సార్లు మా ఇంట్లో హాల్ట్ చేశారు. అండ్ పొద్దున కాఫీ తాగుతూనే చాలా బాగా కాన్సెప్ట్స్ ఇస్తారు సార్. ఇంకా ఒక్కసారి మా సిస్టర్ ఇంట్లో పొద్దుననే ఇలాగే అందరూ కలిసాం, సార్తో మాట్లాడుతూ ఇంకా మా బావ వచ్చి సార్కి ఒక క్వశ్చన్ అడిగారు. నా బావరిది అయితే వానికి కూర్చొని వెంటనే ఎన్ని ఎక్స్పీరియన్స్ అవుతాయి, నాకైతే ఒక్కటి కూడా అవ్వదు మాస్టర్. ఏం చేసేది నాకు అర్థం కావట్లేదు, ఒక్క ఎక్స్పీరియన్స్ కూడా లేదు నాకు. కళ్ళు మూస్తాను, ఊరికే కూర్చుంటాను, అంతే, ఇంకా ఏం లేదన్న. అంటే నీవు ప్రచారానికి పుట్టావు బాబు అన్నారు, నువ్వు ప్రచారం కోసం పుట్టావు అన్నారు. అప్పుడు ఒక కాన్సెప్ట్ చెప్పారు సార్. 4 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఫస్ట్ టైప్ ఎలా అంటే, వాళ్ళు పుడతారు, ఇంకా వాళ్ళు ఫిజికల్ బాడీ కోసమే జీవిస్తారంట. జస్ట్ లైక్ అనిమల్స్, తినడం, పనుకోవడం. వాళ్ళకి ఇంకా స్పిరిచువల్ అంటే ఇంకా నాకొద్దు. ఆ సెకండ్ టైప్ పీపుల్ అయితే వాళ్ళు వాళ్ళకి భక్తి భావంలో ఉంటారంట. భక్తి భావంలో ఉంటారు. ధ్యానం గురించి నో అని చెప్పరు, కానీ వాళ్ళు షిఫ్ట్ అవ్వడం కొంచెం టైం పడుతుంది. ఇంకా థర్డ్ టైప్ అయితే వాళ్ళు అన్నీ ఎక్స్పీరియన్స్ చేసేసారు. ఇంకా వాళ్ళ ఒక ఫాస్ట్ లైఫ్లో అన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఈ లైఫ్లో ఓన్లీ ప్రచారం కోసమే పుట్టారంట. ప్రచారము తర్వాత వాళ్ళ ఒక సర్వీస్ కోసం పుట్టారు. ఇంకా ఫోర్త్ టైప్ అయితే ధ్యానం కూడా చేయరు, కంప్లీట్గా ప్రచారం చేస్తూ ఉంటారు, నా అలాగా అన్నారు. అంటే అప్పుడు మాకు తెలిసిందంటే డిఫరెంట్ కేటగిరీగా ఎలా ఉంటామో. అప్పుడు మా బావకు చెప్పారు, నీవు ఏ కేటగిరీకి చెందుతావు నీవే సెలెక్ట్ చేసుకో. అప్పుడు మా బావ అన్నారు, ఓకే గురుజీ, నాకు అర్థమైపోయింది, ఇంకా నేను ప్రచారం బాగా చేస్తాను. ఇంకా అంటే మాలో ఒక డౌట్ ఉండేది కదా, ఆ డౌట్ క్లియర్ అయిపోతే మాకు క్లారిటీ దొరుకుతుంది. నెక్స్ట్ ఆ క్షణం నుంచి మా వర్క్ చేంజ్ అయిపోతుంది, వే ఆఫ్ వర్క్ చేంజ్ అయిపోతుంది. దట్స్ వాట్ పత్రి సార్ అందరికీ ఆ ఒక క్లారిటీ ఇచ్చేవారు. నెక్స్ట్ అందరూ ఇంకా ధ్యానం చేస్తున్నారు. మీరు అందరూ ధ్యానం చేస్తూ అంటే ఎవ్రీ మెడిటేటర్ ఏమనుకున్నారంటే ఒక 15 minutes ఇలా కళ్ళు మూసుకొని కూర్చుంటే ఇంకా అయిపోయింది అనుకున్నారు. నో, 15 minutes 20 minutes వేస్ట్ మాస్టర్స్, ఏమి దొరకదు. మీ మైండ్ కామ్ అవ్వడానికే 40 minutes to 1 hour పడుతుంది. మీరు 20 minutesలో ఏమి ఎక్స్పెక్ట్ చేయగలరు? దానికోసమే మీ ఒక ధ్యాన సాధన టైం పెంచండి.
3 hours మెడిటేషన్ ఫర్ 21 days చేయండి. అప్పుడు మీ సెల్ఫ్లో ఏముంది, మీ ఒక సత్తా ఏదైతే ఉందో అది మీకు తెలుస్తుంది. దేనికోసం పుట్టారు మీరు, మీ ఒక పర్పస్ ఏంటి, మీ ఒక లైఫ్ గోల్ ఏమిటి, ఎవరెవరితో పని చేయాలి, మీరు దేనికోసం పని చేయాలి, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీరు 3 hours 21 days మెడిటేషన్ చేయాలి. చేసినప్పుడే మీకు మీ ఒక డెప్త్ తెలుస్తుంది, మీ యొక్క ఇన్నర్ సెల్ఫ్లో ఆ ఇన్నర్ సెల్ఫ్ మీతో కమ్యూనికేట్ చేయడానికి చాలా ఆతురంగా ఉంటుంది. కానీ మీరు టైం ఇవ్వట్లేదు. టైం ఇస్తారు, అది నైట్ టైం 8 hours టైం ఇస్తారు, బాగా పనుకునేస్తారు. ఎస్, అప్పుడు ఇన్నర్ సెల్ఫ్ మీతో కమ్యూనికేట్ చేయదు, ఎందుకంటే యూ విల్ బి అన్కాన్షియస్. కాన్షియస్ ఉన్నప్పుడు టైం ఇవ్వాలి, అదే మెడిటేషన్. ఎప్పుడైతే కాన్షియస్గా మీరు టైం ఇస్తారో యువర్ ఇన్నర్ సెల్ఫ్ స్టార్ట్ స్పీకింగ్ విత్ యూ. అది మీకు చెప్పడం స్టార్ట్ చేస్తుంది, నాన్న నీవు ఇలా చెయ్యి, నీవు ఇలా చేస్తే బాగుపడతాం, నీ ఒక పర్పస్ ఇలా ఉంది, నీవు ఇలా ముందుకు సాగు అని మీకు గైడ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మీ ఇన్నర్ సెల్ఫ్ కనెక్టివిటీ ఎప్పుడైతే మీకు కనెక్ట్ అయ్యారో, మీరు సాధన పెంచినప్పుడు మీ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. నెక్స్ట్ మీ ఫ్రీక్వెన్సీ పెరిగినాక ఖచ్చితంగా మీరు హయ్యర్ డైమెన్షన్ మాస్టర్స్తో కనెక్ట్ అవుతారు. ఎందుకంటే హయ్యర్ డైమెన్షన్ మాస్టర్ మీలో ఏది చూస్తారు అంటే మీ ఒక క్లారిటీ ఆఫ్ ఇంటెన్షన్స్, మీ ఒక క్లారిటీ ఆఫ్ సాధన మరియు నిస్వార్థమైన సేవాభావం. ఇవి 3 చూస్తారు మాస్టర్స్. ఇవి 3 చూశాక వాళ్ళు మీకు కనెక్ట్ అవ్వాలా లేదా అని వాళ్ళు డిసైడ్ చేస్తారు. మీ ఫ్రీక్వెన్సీ హై అయిపోతే ఆటోమేటిక్గా వాళ్ళు కనెక్ట్ అయిపోతారు. అందుకోసం మాస్టర్స్ మీరు సాధన మొదలు పెట్టండి. క్లాసెస్ వినండి, నేను వద్దనను, కానీ సాధనకి ఒక టైం ఫిక్స్ చేయండి. ఆ టైం సాధన చేయాలి. మార్నింగ్ టైం సాధనకి ఫిక్స్ చేయాలి. 3 to 5 ఉంది, 3 to 6 ఉంది. మీకు క్లాసెస్ ఉన్నప్పుడు క్లాసెస్ 1 hour వినండి, కానీ ధ్యానం మాత్రం వదలకండి. ఆ సాధన నుంచే మీకు మీ ఒక లైఫ్లో చాలా చేంజెస్ వస్తుంది. ద మోర్ మెడిటేషన్లో మీ ఒక బాడీ క్లెన్సింగ్ అవుతుంది. ఏదన్నా కానీ రోగం ఉంటే అది హీల్ అయిపోతుంది. ఆ గ్యాప్ ఇవ్వడం బాడీకి చాలా అవసరం. మీకు కుదిరితే 3 to 5 ధ్యానం చేయండి, 3 to 6 ధ్యానం చేయండి, తర్వాత 1 hour పనుకోనేసేయండి. లేదు సార్ మాకు పొద్దున పిల్లలు స్కూలు అవన్నీ ఉంటాయండి, ఓకే, అవన్నీ స్టార్ట్ అయ్యేది 6 o'clock పైనే. మీ మైండ్ ఎలా డైవర్ట్ చేస్తుంది మిమ్మల్ని అంటే, వద్దు చేయొద్దు, నువ్వు ఫుల్ బిజీగా ఉన్నావు, ఇప్పుడు వద్దు, ఇంకా తర్వాత చూద్దాం, ఇంకా తర్వాత అంతా నెక్స్ట్ జన్మ వెళ్ళిపోతాం అంతే. అందుకే ఈ లైఫ్ మా చేతిలో ఉంది, సాధన చేయాలి, ఈ లైఫ్ టైంలోనే చేయాలి. అది కూడా ఎప్పుడు అనుకున్నామో అప్పుడే మొదలు పెట్టాలి. దానికి నా ఎగ్జామ్ అంటే ఒక 2 సార్లు నాకు ఇంట్యూషన్ వచ్చిందే మా వైఫ్ ద్వారా. అంటే నా వైఫ్ ద్వారా నాకు దొరికిన మంచి గైడెన్స్ అంటే అదే. ఇంట్యూషన్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసేయాలి. డోంట్ వెయిట్ ఫర్ సంథింగ్ ఎల్స్. ఆ వెయిట్ చేస్తూ మీకు ఆ ఒక సమయం వెళ్ళిపోతుంది. ఎస్ మాస్టర్స్, నా ఒక లైఫ్ జర్నీ మరియు సాధన గురించి మీతో షేర్ చేసుకున్నాను. నాకు ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు పిఎంసి తెలుగుకి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ ప్రయాణాన్ని చక్కగా చెప్పారు. మాస్టర్స్, సార్ని ఎవరైనా మీకు
ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, సార్ మనకి చక్కగా చెప్తారు. సార్ అసలు ఛానలింగ్ అంటే ఏమిటి? అంటే మాకు కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఆ ఛానలింగ్‌కి కనెక్ట్ అవ్వటం వల్ల మనకి ఎటువంటి ఇది అది కొంచెం చెప్పండి సార్. హైయర్ డైమెన్షన్ మాస్టర్స్ మూడు విధంగా వాళ్ళ ఒక ఎనర్జీ నాలెడ్జ్ ఈ భూమి మీద స్ప్రెడ్ చేస్తారు. ఫస్ట్ అయితే వాకింగ్. వాకింగ్లో రెండు విధం, టెంపరీ వాకింగ్ అండ్ పర్మనెంట్ వాకింగ్. వాకింగ్లో హైయర్ డైమెన్షన్ మాస్టర్స్ ఒక చైతన్యం ఈ భూమి మీద ఉండే మనుషుల లోపల అది చేరుకొని వాళ్ళ ద్వారా పని చేయడం స్టార్ట్ చేస్తుంది. టెంపరీ వాకింగ్లో 1 వీక్, 1 మంత్, 1 ఇయర్, ఒక లిమిటెడ్ పీరియడ్ వాడు ఆ ఒక హైయర్ డైమెన్షన్ చైతన్యం ఉండి పని చేసి వెళ్ళిపోతుంది. ఇంకా పర్మనెంట్ వాకింగ్లో ఎక్స్చేంజ్ ఆఫ్ సోల్స్ అవుతాయి. అంటే పాత సోల్, అంటే ఏదైతే ఆ బాడీలో సోల్ ఉండేదో తన డెస్టినీకి వెళ్ళిపోతుంది. కొత్త సోల్ అంటే ఆ ఒక హయ్యర్ డైమెన్షన్ సోల్ అయితే ఉండే అది వచ్చి ఆ బాడీలో సెటిల్ అయింది. అండ్ దీనికి పర్మనెంట్ వాకింగ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మన గురు పత్రి సార్. మైత్రేయ బుద్ధ వాళ్ళలో వాకింగ్ అయ్యారు. ఇంకా నెక్స్ట్ అయితే ఆటో రైటింగ్. ఆటో రైటింగ్ ద్వారా హయ్యర్ డైమెన్షన్ మాస్టర్స్ వాళ్ళ ఒక జ్ఞానాన్ని మాకు అందిస్తారు. జస్ట్ మేము పెన్ పెట్టుకుని బుక్ మీద పెడితే చాలా, ఇంకా ఆటోమేటిక్ మేము రాయడం స్టార్ట్ చేసేస్తాం. అంటే ఆ జ్ఞానం మీకు తెలిసి ఉండదు, అటువంటి జ్ఞానం వాళ్ళు మీ ద్వారా రాపిస్తారు. దట్ ఈస్ ఆటో రైటింగ్. నెక్స్ట్ వచ్చి ఛానలింగ్. ఛానలింగ్ ద్వారా హైయర్ డైమెన్షన్ మాస్టర్స్ ఒక చైతన్యం మాలో నుంచి జ్ఞానం మరియు ఒక ఎనర్జీ, శక్తి రెండుని ప్రసారం చేస్తారు. అందుకే లైవ్ ఛానలింగ్ మెడిటేషన్ చాలా డెప్త్ ఉంటుంది, హెవీ ఎనర్జీస్ ఉంటాయి. ఎవరైతే కొత్తగా వచ్చింటారో వాళ్ళు కనెక్ట్ అయ్యలేరు, ఎందుకంటే వాళ్ళకి ఆ ఒక ఎనర్జీస్ ఎప్పుడు చూడలేదు వాళ్ళు. దే సడన్లీ ఓపెన్ దర్ ఐస్. అందుకే ఎక్కడ కొత్తగా ఉంటారు కదా వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు, లేదు మీరు ఐస్ క్లోజ్గా ఉండాలి, ఆ ఎనర్జీస్ మీరు చక్కగా తీసుకోవాలి, హెవీ ఎనర్జీస్ ఉంటాయి కానీ కూడా మీరు కళ్ళు ఓపెన్ చేయకూడదు అని చెప్పి మేము అక్కడ వాళ్ళని కనెక్ట్ చేసినప్పుడు వాళ్ళు చాలా బాగా కనెక్ట్ అవుతారు. లేకపోతే ఫస్ట్ టైం వాళ్ళు ఇంకా భయంతో కళ్ళు తీసేస్తారు. ఎందుకంటే ఆ ఒక ఎసెంట్ చేంజ్ అయిపోతుంది. నేను క్యాజువల్గా ఇంగ్లీష్ అంత బాగా మాట్లాడలేను, కానీ ఆ ఒక ఛానలింగ్లో ఆ ఒక స్పీచ్ అయితే వస్తుందో అది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. అంటే మాస్టర్స్ మాట్లాడినప్పుడు మేము ఒక మీడియంగా ఉంటాం అంతే. వాళ్ళ ఒక జ్ఞానం మా ద్వారా రావడం స్టార్ట్ చేస్తుంది. ఎస్ మాస్టర్స్. మాస్టర్ ఇప్పుడు ఛానలింగ్ చేసిన వ్యక్తికి, ఇప్పుడు మీలో మాస్టర్ ఉన్నారు, అది మాకు తెలియదు, మీకు అది తెలుస్తుందా సార్? అప్పుడు వచ్చినప్పుడు ఈ మాస్టర్ వచ్చారు ఇలా అనేసి, అంటే మార్పు ఉంటుందా ఫిజికల్ లైఫ్ లో అలా? మేడం అంటే ఒక్క నిమిషం. మాస్టర్స్ అడగొచ్చు సార్ని, ఎందుకంటే నేను అడుగుతున్నాను అనుకుంటున్నాను. మనందరికీ సహజంగా ఉండే డౌట్లు ఇవి. చెప్పండి సార్. ఎస్, అంటే ఫిజికల్ లైఫ్లో ఏదైతే మేము సాధన చేస్తాం దాని నుంచి మార్పు ఉంటుంది. ఛానలింగ్లో మాస్టర్ వచ్చినప్పుడు మాకు సెన్స్ అవుతుంది, అంటే ఏ మాస్టర్ కనెక్ట్ అవుతున్నారు అంటే మాకు తెలుస్తుంది. తెలిసినప్పుడు ఇంకా ఛానలింగ్ అవుతుంది. ఆ ఛానలింగ్ వల్ల అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ చాలా అవేకన్ అయిపోతారు. ద ఛానలింగ్ ఒక ఇంటెన్షనే మెయిన్ అదే, అంటే చాలా మందిని అవేకన్ చేయాలి, జాగృత చేయాలి. ఆ ఇంటెన్షనే మెయిన్ ఆ ఛానలింగ్ మాస్టర్ది.
ఎవరైతే మాస్టర్స్ ఛానల్ చేస్తున్నారో, పెలిడియన్స్ చేస్తున్నారు, ఆండ్రోమిడియన్స్ చేస్తున్నారు, అకిటోరియన్స్ చేస్తున్నారు, అందరు ఒక ఇంటెన్షన్ ఏమంటే ఒక అర్త్ అసెన్షన్, ఒక భూమి ఒక ఎదుగుదలనే వాళ్ళది మెయిన్ ఇంటెన్షన్. దానికోసం వాళ్ళంతా వాళ్ళ జ్ఞానాన్ని, శక్తిని టోటల్ ప్రసారం చేస్తూ ఉన్నారు అంతే. ఇంకా అంటే మెయిన్ ఎవరైతే తీవ్ర సాధనలో ఉన్నారో వారు మాత్రమే త్వరగా కనెక్ట్ అవ్వగలరు, అంతే కదా సార్? ఎస్, సాధన చేస్తేనే వాళ్ళకి ఆ ఒక బెనిఫిట్ దొరుకుతుంది. కంటిన్యూస్గా మాస్టర్స్ కూడా అదే చెప్తారు. ఛానలింగ్లో అటెండ్ అయినాము, ఆ ఒక మెడిటేషన్ చేసాము, ఇంకా అన్నీ మారిపోతాయంటే వేస్ట్ అంటారు. అంటే అది ఒక ఇగ్నిషన్ లాగా మీలో ఒక ఎనర్జీని బ్లాస్ట్ చేస్తుంది. దాన్ని అలాగే మెయింటైన్ చేయాలి అంటే సాధన చాలా ఇంపార్టెంట్. సాధన చేస్తూ చేస్తూ మీకు ఆ ఎనర్జీ కంటిన్యూస్గా అలాగే మెయింటైన్ అయిపోతుంది. ఇప్పుడు స్టార్టింగ్ లో బేసిక్ అది ఏ బుక్ చదివి మనకి అది కనెక్ట్ అవ్వగలం సార్? అంటే చాన్లింగ్ అనేది ఒక బుక్ ఉంది, అలాంటివి. అంటే ఛానలింగ్ గురించి పర్ఫెక్ట్గా నాకు ఏ బుక్ అని తెలీదు, కానీ ఈ ఒక హయ్యర్ డైమెన్షన్ గురించి తెలుసుకోవాలి అంటే నక్షత్ర మిత్రులు ఇస్ ద బెస్ట్ బుక్. అండ్ డోర్వేస్ టు లైట్ అని కృష్ణానంద గురుజీ ఒక బుక్ ఉంది. ఆ బుక్ ఒక్కటి నేను కంప్లీట్గా చదివాను. ఎస్. అది తెలుగు కాంతి ద్వారాలా సార్, వేరే ఏదైనా? అంటే డోర్వేస్ టు లైట్ అని కృష్ణానంద గురుజీది ఉంది, కాంతి ద్వారాలు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆ బుక్ మాత్రం చాలా బాగుంది మాస్టర్స్. అంటే అక్కడ మాస్టర్స్ ఒక కెపాసిటీ ఎలా ఉంటుంది, వాళ్ళ కనెక్టివిటీ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా వర్క్ చేస్తారో అన్నిటి నుంచి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ బుక్ చదివాక నాకు అమరాతో కనెక్షన్ షురు అయింది. మాస్టర్ అమరాతో కనెక్టివిటీ మొదలైంది. మా అమరా ద్వారా నేను చాలా ఆస్ట్రల్ ట్రావెల్ చేసి చాలా జ్ఞానం కూడా పొందాను. గ్రేట్ థ్యాంక్స్ టు హిమ్. అంటే ఒక్కొక్క బుక్ మీరు చదివినప్పుడు ఆ మాస్టర్స్తో కనెక్టివిటీ పెరుగుతుంది. ద మాస్టర్ స్పీక్స్ టు దేర్ బుక్స్ టు యూ. వాళ్ళ బుక్ ద్వారా వాళ్ళ మీతో కనెక్ట్ అవుతారు. మేము మొబైల్లో చూస్తున్నాము, ఇంటర్నెట్లో చూస్తున్నాము, నో కనెక్టివిటీ లేరు. మీరు బుక్ ద్వారా చదవండి. ఎందుకు సార్ పత్రి సార్ ఎప్పుడు చెప్తున్నారు బుక్ చదవండి అంటే రీజన్ అదే. బుక్లో కనెక్టివిటీ చాలా ఉంటుంది. స్వాధ్యాయాలు సార్ చెప్పారు, మీ గురించి మీరు తెలుసుకోండి మరి చదవండి అని. 50% మీ గురించి తెలుసుకోండి, 50% మాస్టర్స్ గురించి తెలుసుకోండి. దట్ కంప్లీట్స్ యువర్ స్వాధ్యాయ. సార్ ఆ బుక్ చదువుతుంటే మీరు అన్నట్లు ఆ మాస్టర్ మనతో చెప్తున్నట్లే ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు తప్పనిసరిగా మనం జూ మాధ్యమం ద్వారా కానివ్వండి, మామూలుగా అయితే వాళ్ళతో ఎదురుగా కూర్చున్నప్పుడు మీరు చెప్తున్నప్పుడు మేము వింటూ ఉన్నప్పుడు ఆ ప్రాసెస్ అది అంతా వేరేలా ఉంటుంది. ఇప్పుడు కూడా నేను కెమెరాస్ ఆన్ చేసుకోమని అందుకే చెప్తుంటాను, మాస్టర్ని మనం డైరెక్ట్ చూస్తూ ఉంటే అది బాగుంటుంది అనేసి. ఇలా మీ ద్వారా వచ్చిన ఏమైనా బుక్ రూపంలో అలా ఏమైనా ఉన్నాయా సార్? ఇలా విజ్డమ్ ని క్లాసెస్ యూట్యూబ్ మాత్రమేనా? ఎస్ మేడం, యూట్యూబ్ ద్వారా క్లాసెస్ ఉన్నాయి. బుక్ అయితే ఆటో రేటింగ్ సార్? నో మేడం, నాకు అవ్వలేదు మేడం ఆటో రైటింగ్. ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్కరు ఎన్నుకుంటారు, మీరు ఛానలింగ్. ఐఎమ్ ఓన్లీ యూజ్ టు ఓన్లీ ఛానలింగ్. అంటే ఒక్కొక్క మాస్టర్ది ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. నేను ఛానలింగ్ కోరుకుని వచ్చాను, దాని దారిలోనే సాగుతున్నాను ఇంకా. అంతకు ముందు మీరు ఒక సాధకుడిగా ఉండి ధ్యాన ప్రచారం చేస్తూ ఈ మాస్టర్స్ తో కనెక్ట్ అవ్వక ముందు దానికి, ఇలా కనెక్ట్ అయిన దానికి తర్వాత మీలో వచ్చిన ఆ మార్పులు కొంచెం అది పంచుకుంటారా సార్? ఎస్ మేడం.
అంటే 2008 నుంచి ధ్యానం మొదలుపెట్టాను. దానికింత అంటే బేసిక్గా చెప్పాలంటే ధ్యానంకి ముందు ధ్యానం తర్వాత చాలా చేంజెస్ లేదు మేడం. ఎందుకంటే ఐఎమ్ రెడీ బేసిక్లీ అక్కడ. అంటే ఫస్ట్ నుంచి నా క్వాలిటీస్ ఎలా ఉండేది అంటే చైల్డ్హుడ్ అంటే ఇన్నోసెంట్ ఒక ఎమోషన్స్, ఇన్నోసెంట్ ఫీలింగ్స్ నావి. దట్ ఈస్ ద బేస్ ఫర్ ది మాస్టర్స్. అలాగే నేను స్టార్ట్ చేశాను నా లైఫ్లో. కానీ ధ్యానం తర్వాత ఒక్కటి మాత్రం నేర్చుకున్నాను. అంటే ఇంకొకరికి ఒక అవేకెన్ చేయడం, దట్ ఈస్ ద బెస్ట్ లెర్నింగ్. ఒక్క స్పీచ్ ద్వారా అంటే వేలాది వేల మందిలో అవేకెన్ అవుతారు. ఒక్కరోజు నేను మా పిరమిడ్లో 3 hours మెడిటేషన్ ఫర్ 21 days చేయండి అని నేను మైక్తో చెప్పినప్పుడు నేను అనుకున్నాను, అదే ఒక 10 minutes క్లిప్ ఉంది. అది పిఎంసి కన్నడలో వాళ్ళు అప్లోడ్ చేశాను. దాని ద్వారా అంటే హౌ మెనీ మెంబర్స్ ఆర్ కనెక్టెడ్ సార్ అంటారు. లేదు సార్, మీ వీడియో చూసాను, నేను కనెక్ట్ అయిపోయాను సార్, నేను 3 hours మెడిటేషన్ చేస్తున్నానంటే ఎంత ఆనందం అవుతుందండి. అంటే ఒక మాస్టర్స్ ఒక మాటకి ఎంత విలువ ఉంటుంది. అది మా శక్తి కాదు, మా పత్రి సార్ ఇచ్చే శక్తి. అది పత్రి సార్ మా ద్వారా కనెక్ట్ అయ్యి అందరికీ కనెక్ట్ చేపిస్తున్నారు. ఒక క్వశ్చన్ అడిగారంటే అంటే కుంభకర్ణ అంటే అది మహాభారత యుద్ధంలో కుంభకర్ణని చంపినాక ఆయన తల అక్కడ పెట్టింటారు. అది టోటల్ మహాభారతం అంతా చూస్తుంటారు. అన్నీ అయినాక ఆయన అడిగితే, ఏం చూసావు ఒక మహాభారతంలో, ఏం జరుగుతుంది అంటే ఆయన అన్నాడు, నాకేమీ కనిపించేది కాదు, ఒక చక్రం వచ్చేది, అందరినీ చంపుతుండేది, పోయేది. అంటే అలా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఆ చక్రం వేరే ఏది కాదు, మా పత్రి సారే. అందరం మేము కనిపిస్తున్నాం అంతే, ఒక్కొక్క చోట ఒక్కొక్కరు కనిపిస్తున్నాం. వాళ్ళ అందరి ద్వారా మాట్లాడేది చైతన్యం మా పత్రి సార్దే. కంప్లీట్గా అందరిలో ఆయన నిలబడి ఈ పని చేస్తున్నాడు. అందుకే ఆయన ఫిజికల్గా లేకుండా అయినప్పుడు ఇంకా డబల్ అయిపోయింది వర్క్. మీకు అభ్యంతరం లేకపోతే ఒక 5 minutes ధ్యానం చేసి క్లోజ్ చేద్దాం సార్. ఎస్ ఎస్ మీరు చేయండి. ఓకే ఓకే మాస్టర్స్, 2 చేయండి, క్లాస్ప్ చేయండి, 2 కళ్ళు మూసుకొని క్లోజ్ చేయండి. Clasp your hands, close your eyes and cross your legs, masters. We invite Brahma Shri Pitama Subhash Patri Ji, Mahavatar Baba Ji, Paramashiva to come here, be with us and meditate with us. We invite the conscious of Trimurti and Trishakti. We invite the conscious of Saptarshis and the conscious of Saptarshi Patnis. We invite the conscious of Mother Sita, Mother Yashodhara, Mother Isis. We invite the conscious of Ayurveda Master, Master. We invite all the astral masters of the universe.
Completely surrender yourself. ఎప్పుడైతే మీరు సరెండర్ అవ్వగలరో ద హయ్యర్ కాన్షియస్నెస్, పత్రిజీ కాన్షియస్నెస్ మీకు ఈజీగా కనెక్ట్ అయిపోతుంది. When you surrender yourself, you become the magnet and you will be connected easily to higher dimensions. ఒక ఐసుకాంతగా మారిపోతారు. ఈజీగా హయ్యర్ ఎనర్జీస్ని మీ వైపు మీరు అట్రాక్ట్ చేయగలరు.
ఓకే మాస్టర్స్, రిలాక్స్. రెండు చేతులు మీ కళ్ళ మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. నిదానంగా రెండు చేతిస్తూ నిదానంగా మీ కళ్ళు తీయండి మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా ఉంది. మాకు ఇది మీ సమయం ఇస్తే ఎప్పుడైనా వీలున్నప్పుడు సాయంకాలం పెట్టుకుందాం సార్. ఈవినింగ్ టైం నాకు కుదరదు మేడం. అవునా, మార్నింగ్ అవుతుందా సార్? నేను మీతో తర్వాత మాట్లాడతాను సార్. ఎస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనకి ఆ మాస్టర్స్ యొక్క జ్ఞానము మీ ద్వారా రావటం అన్నది చాలా అద్భుతమైన విషయము. మీరు ఈ రోజు మాకు వచ్చి అందరికీ పరిచయం అయ్యి, అంటే విడిగా విన్నాము వేరే సెషన్స్ లో మేము కూడా, కాకపోతే మన ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీరు ఇలా రావటం చాలా సంతోషంగా ఉంది. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనకి అందిస్తున్నటువంటి ఆ పరమ గురువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ. పిఎంసి తెలుగుకి, టోటల్ పిఎంసి టీమ్కి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. మాస్టర్స్ ఒక్కసారి ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు సార్. సార్ మాట్లాడండి అండి. సార్ నమస్తే సార్. సార్ నమస్తే, చెప్పండి సార్. సతీష్ కుమార్, మహబూబ్ నగర్ సార్. చెప్పండి సార్. పాలమూరు పట్టణంలో 108x108 పిరమిడ్ నిర్మాణం సంకల్పిస్తూ జూమ్ నడిపిస్తున్నాము. ఇప్పటికీ 96 రోజులు కంప్లీట్ చేసినాము. ఓకే. మరి ఈవినింగ్ సెషన్ లో నాకు అష్టలక్ష్మి మహోత్సవం అని చెప్పేసి నిన్న ఆదిలక్ష్మి అవతారము జక్క పద్మ మేడంతో చేసాము. ఈ రోజు రెండో రోజు తూర్పురాణి చెన్నై మేడంతో చేస్తున్నాం. ఇట్లా అయితే ఈ మహబూబ్నగర్ పట్టణంలో పిరమిడ్ నిర్మాణం సంకల్పం ఎనర్జీస్ కావాలని చెప్పేసి మాస్టర్ సహకారం తీసుకుని జూమ్ నడిపిస్తున్నాము. మా జూమ్ లో మార్నింగ్ 5 to 6 ఉంటుంది. 5:45 to 6:10 వరకు జ్ఞానం ఉంటుంది. మీరు ఒక రోజు రావాలని కోరుతున్నాం సార్. ఎస్ సార్, ఎస్ సార్. మీ నెంబర్ మేడం నాకు మేడం నెంబర్ తెలియదు, మీ నెంబర్ తెలియదు. ఒకవేళ చెప్తే రాస్తుంటారు మేడం. ఓకే. 98450 98450 12956. 2956. మీరు లాక్డౌన్ లో మీ క్లాసులు విన్నాం సార్. మెడిటేషన్ అయితే అద్భుతము. ఈ రోజు కూడా నేను మీరు చేసి కూర్చుంటే ఒక నిమిషం తర్వాత ఏదో ఒక ఎనర్జీ మరి మాస్టర్ తెలియదు కానీ టక్కున లోపల ఎంటర్ అయినట్టుగా ఫీలింగ్ అయితే వచ్చింది సార్. ఆ ఎనర్జీ చాలా అద్భుతంగా ఉంది. చేసిన కొద్దిగా నిమిషాల ధ్యానమైనా సరే గంటల ధ్యానంతో సమానంగా ఫుల్ ఎనర్జీ వైబ్రేషన్స్ భాగం సార్. అద్భుతం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. రమేష్ గారు మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే సార్. చాలా రోజులకు మళ్ళీ కలిసే భాగ్యం కలిగింది సార్. ఎస్ సార్, ఎస్ సార్. ఎందుకంటే నైట్ అప్పుడు మరి ప్రేమ్నాథ్ గారితో నిర్వహించే అద్భుతమైన జూమ్ లో మీ తరక కిశోర మాస్టర్ గారి ఛానలింగ్ ద్వారా ఎన్నో రాత్రులు మీతో గడిపాను సార్. ఎస్ సార్. భూమి ఎసెన్స్ కోసం విస్తారమైన ఈ పోర్టల్ ఓపెనేషన్ కోసం ఎన్నో సెషన్స్ జరిగాయి సార్. పోర్టల్ ఓపెన్ జరగడం కోసం ఈ న్యూ ఎనర్జీ పుస్తకంలో రాస్తాడు సార్, 1,44,000 మంది సంకల్పిస్తే ఒక గ్రిడ్ నిర్మిస్తామట సార్. ఎస్ సార్. సంకల్పం చేయాలంటే ఇలాంటి లక్షణాలు ఉండాలి కూడా మీరు చెప్పారు ఆ రోజుల్లో. మనం ఎంతసేపు అందరికీ ప్రేమతో సేవ చేయాలి, కృతజ్ఞత ఉండాలి, క్షమతో ఉండాలి. ఈ విషయాలు పదే పదే నొక్కి చెప్పారు సార్. అవును సార్. తర్వాత మీరు అలాగ ధ్యానులుగా ఉండిపోకండి, మీ ప్రపంచకి సేవ చేయాలి, అందువల్ల అందరూ మాస్టర్గా అవ్వమని పదే పదే చెప్పారు సార్. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎంతో మంది ప్రపంచం అంతటా మాస్టర్లు కాదు, గ్రాండ్ మాస్టర్ కూడా అయిపోయారు సార్. సార్ ఎస్ సార్. ఒక ఛానలింగ్ లో విజయనగరం నుంచి ఒక మేడం గారు ఆ రోజుల్లో అనిపించింది అనమాట. అలాగే మనకి పొద్దుటూరు తల్లులు ఎంతో మంది ఇప్పుడు విస్తారమైన సేవలు అందిస్తున్నారు. రైట్ వర్కర్ టీవీ ద్వారా కానీ అన్ని దిక్కులకి వెళ్ళి మీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళమన్నారు. ఇప్పుడు విస్తారంగా వెళ్తున్నారు. పత్రిక ఆశయాన్ని మరి పుణుకు పుచ్చుకొని ఆదోన్ నుంచి స్టార్ట్ అయిన ప్రేమ్నాథ్ గారు బెంగళూరుకు రావడం, వారితో మీ అందరు కలవడం, ప్రేమ్నాథ్ గారు మీ తనకు సహకారంతో విశ్వవ్యాప్తం చేశారు సార్. ఇది ఇప్పుడు చూసా మనకు అవకాశాలు వస్తాయట సేవ చేస్తుంటే. మనం అనుకున్న ఆ రోజుల్లో నైట్ అన్నప్పుడు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు ఎలాగెళ్ళవని, ఇప్పుడు చూస్తే మీరు అన్ని కేరళలో కనిపిస్తారు, హిందూ రాష్ట్రాల్లో కనిపిస్తారు, అమెరికా దేశంలో కనిపిస్తారు. అన్ని ప్రాంతాలకి ఆల్రెడీ మీరు అన్ని సెషన్స్ చేశారు సార్.
అంటే నక్షత్ర మిత్రులు చెప్తాడు, ప్రజ్ఞాపాఠాల ఆవశ్యకత ఎక్కడుందో అక్కడ మనం చేర్చివేయబడుతున్నాం. ఇగో సిరియన్ వరల్డ్ నుంచి వచ్చిన పుస్తకం సార్ ఇది, నక్షత్ర లోకాలు. ఎస్ సార్, చాలా ఆనందం సార్. జోడిసి ఎందుకంటే టోరీ ఛానలింగ్ చాలా చాలా బాగుంది సార్ అది. ఎస్ ముఖ్యంగా మీతో పాటు కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు. అమ్మగారికి కూడా ఎన్నో సెషన్స్, ఎందుకంటే మాతృత్వం మీద ఎన్నో సెషన్స్ నిర్వహించారు గారు అమ్మగారు. ఎస్ సార్, చాలా మందికి అవసరం మాట అవి. చాలా సంతోషం. ముఖ్యంగా ఈ సందర్భం పత్రి గారికి, ప్రేమనాథ్ గారికి, మరి మీ అందరికి కూడా కృతజ్ఞత చెప్పుకుంటూ, పిఎంసి ద్వారా విస్తారమైన సేవలు ప్రపంచం అంతా వెళ్తున్నాయి సార్. ఎస్ సార్, ఎస్ సార్. అప్పుడు మీరు అనేవారు డిజిటల్ ద్వారా ప్రపంచంకి వెళ్తుందండి. పిఎంసిలో డిజిటల్ స్టార్ట్ అయింది సార్. ఇప్పుడు ఇలాంటి మాస్టర్లు అందరూ వస్తున్నారు. అవును సార్, చాలా సంతోషం సార్. ఒకవేళ ఇప్పుడు ఈ సందర్భంగా ఒక చిన్న కృతజ్ఞత చెప్పుకోవాలి, కాకుండా క్షమ చెప్పుకోవాలి సార్. ఒక్కోసారి మనకు తెలియకుండా పరుషంగా మాట్లాడుతుంటే ఇంత దూది తయారు చేసినా ఒక అగ్గిపొల వేసి మండిపోతుంది, అదంతా అవుద్ది. ఇన్ని పాలు తయారు చేసి తోడు చుట్టేసి తిరిగిపోతుంది. మనం 10 సంవత్సరాలు వాళ్ళతో ఉన్నప్పటికీ కూడా ఒక్క మాట వల్ల దూరం అయిపోతాం సార్. ఎస్ సార్. అందువల్ల మాటను జాగ్రత్తగా ఉంచుకోవాలి. తెలుసో తెలియకో మేము ఈ సందర్భంగా ఒకరితో ఏదో స్పీడ్గా మాట్లాడిన ఆ రోజుల్లో, ఈ సందర్భంగా మనం చేసిన పాపం చెప్తే పోద్దట, పుణ్యం కూడా చెప్తే పోద్దట, అందుకే చెప్పకూడదు. ఈ మనకి అంటే తెలుసో తెలియకున్నాం కాబట్టి ఆ విధంగా నేను వాళ్ళందరినీ క్షమించమని, తెలిసి కానీ తెలియక కానీ ఎవరికైనా మనం ఇబ్బంది పెడితే క్షమించమని కోరుకోవాలని మీరు చెప్పారు ఆ రోజుల్లో. మీరు క్షమ వల్లే మీకు అన్ని మార్పులు వస్తాయని. మరి ఈ సందర్భంగా నేను కూడా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత కానీ, భూమి మీదకి రాకముందు కానీ, ఏ జన్మలు ఎవరికైనా ఇబ్బంది పెడితే వాళ్ళందరినీ క్షమించమని ఒకసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీ సేవలకి ధన్యవాదాలు. పిఎంసి సేవలకి ధన్యవాదాలు సార్. రమణీష్ సార్ కూడా మా ఒక స్పిరిచువల్ గ్రూప్ లో కనెక్టివ్ గా ఉన్నారు. చాలా మంది మాస్టర్స్ ఈరోజు ఆ ఒక్క మూమెంట్స్ ని గుర్తు చేస్తారు. దట్ వాజ్ అంటే చెప్పుకోలేని, అంటే మాటల్లో సరిపోదు ఇంకా ఆ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే. అంటే ఎవరైతే ఆ మాస్టర్స్ ఉన్నారో వాళ్ళకే తెలుస్తుంది. రమణీష్ సారు, సీమా మేడము, వాళ్ళందరికీ తెలుసు ఆ ఒక్క నైట్ మెడిటేషన్ సిసారా మాస్టర్స్తో చేసిన మెడిటేషన్ చాలా డిఫరెంట్, యూనిక్ ఎక్స్పీరియన్సెస్. అంటే ఈ మనందరూ ఒక పర్పస్ కోసం సారు సెలెక్ట్ చేశారు, ఆ ఒక వర్క్ కోసం సెలెక్ట్ చేశారు. అందుకే ఆపర్చునిటీ ఇచ్చారు మాకు. అంటే మేము గ్రేట్ అని అనుకోవట్లేదు, కానీ వీఆర్ చూజన్ టు వర్క్. ఆ ఒక్క సేవ చేయడానికి మమ్మల్ని చూస్ చేశారు. ఆ సేవ ఎలా చేయాలి, హౌ బెస్ట్ వీ కెన్ డూ ఇట్, ఆ దాన్ని ఎప్పుడు థింక్ చేస్తూ ఉంటాం. ఎస్ సార్, చెప్పండి సార్. అమ్మ ఎవరైనా చెయ్యొచ్చారని చూడండి అమ్మ, మళ్ళీ చెయ్యొచ్చు చాలా బాధపడతారు. అందువల్ల చెయ్యొచ్చకపోతే ఒక మాట, ఎందుకంటే సార్ వచ్చారు కాబట్టి ఈ సందర్భంగా 2 ముక్కలు చెప్పుకోవాలి. చెప్పండి. ఎందుకంటే కలెక్టర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు కలెక్టర్ మీటింగ్కి వెళ్ళాలట, కానీ అక్కడ సూట్ వేసుకొని వెళ్ళాలట. మామూలుగా అవాయి చెప్పులు తెలుపడం కావదట. అందువల్ల మామూలుగా ఉన్నప్పుడు పర్లేదట. ఒక మినిస్టర్ అయిన తర్వాత నేను రోజుకి మినిస్టర్ అవ్వలేనప్పుడు వీధులంటే తిరిగిసినట్టు తిరగకూడదట. అతను వెనక ముందున ఒక కారు ఎట్టాలట. సీఎం అయితే లైట్ అంతా క్లియర్ చేసేయాలట. అలాగా శిశోర మాస్టర్ ఇక్కడ రాశారు సార్. ఒక మాట చదవాలనుకుంటున్నాను, అందుకే నాకేటో తెలియదు సార్. పుస్తకాలు ఏమి ఉండదు. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే గుర్తొచ్చింది మాట. అంటే మరి అది నాకు ధ్యానం ఎక్కువ చేయలేను, కానీ ధ్యానం క్లాస్ చెప్పలేకపోయాను. ఎన్నోసార్లు అడిగారు సార్, ప్రేమనాథ్ గారు కూడా, నువ్వు కూడా చెప్పావు ఒక అరగంట అంటే. ఎప్పుడు చెప్పలేకపోయాను కదా సార్. ఆ సెషన్స్ లో ఎప్పుడు చెప్పలేదు సార్. నాకు చెప్పడం రాదండి, కాకపోతే అప్పుడప్పుడు గుర్తొస్తుంది అనేవాడిని కదా సార్. అవును సార్, అవును సార్. అయితే ఇక్కడ ఒక మంచి మాట రాశాడు సార్. తన జ్ఞానాన్ని ఇతరులకు పంచే ప్రతి ఒక్కరూ బోధిస్తున్నట్టు లెక్క. కొత్త ఎనర్జీలోకి నడుస్తున్న తొలి మానవ బృందంలో ఫ్రింజిల్ సర్కిల్ ఒకటి. మనుషుల్లో ఆధ్యాత్మిక చైతన్యానికి తీసుకురావడం ఈ సర్కిల్ ఒక ఉద్దేశం. పిఎస్ఎం తలకు ఉద్దేశం అదే. ఈ తొలి బాటసారులు తమ తరువాత ఈ మార్గంలో వచ్చే వారికి మార్గదర్శకులు, బోధకులు అవుతారు. ఆత్మరూపంలో ఉన్న బోధకులు కన్నా, అంటే ఆశ్రమాస్టులతో పాటు మనుషులుగా ఉండి ఈ మార్గాన్ని నడుస్తున్న వారు బోధకులుగా చాలా శక్తివంతులుగాను, సాటి వారికి నమ్మకం కలిగించే గురువులుగాను ఉండే సజీవ ఉదాహరణగా ఉంటూ
ఈ గురువులు అంటే ఈ న్యూ ఏజ్ స్పిరిచువల్ విషయాలు చెప్పే గురువులు కూడా ఈ గురువులు బోధ గురువులు అవుతారే తప్ప బాధ గురువులు కారు. ఆత్మరూప బోధకుని కన్నా మానవ రూప బోధకుడు మిన్న అంటాడు టబియాస్. అయితే మనందరినీ సాంబ్రాస్ అంటారు. సాంబ్రా అంటే తాను ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతూ తనకు తెలిసిన దాన్ని ఇతరులకు పంచేవారిని చెప్పుకోవచ్చట. ఈ పుస్తకంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి సార్. ఇంకొక మాట మీరు చెప్పేవారు, సేవ ద్వారా మనం ఎక్కువ ఎనలైట్ అవుతాం, దయచేసి సేవ చేయండి చెప్పేవారు. సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టు మ్యూట్ అయ్యారు. అన్మ్యూట్ చేయండి సార్. మీరు చేయాలి సార్ అన్మ్యూట్. నేను నొక్కేసాను. మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే సార్. సార్ ఈ సందర్భంగా ఒక మంచి వర్డ్ ఉంది సార్. ఎందుకంటే ఇవాళ పత్రిక గారు మనకు తెలియకుండా ఈ వర్డ్స్ మనకు అందించారు సార్. సేవ చేయమని అందించారు. సేవ సార్ చెప్పండి. అంటే ఎందుకంటే సేవ అందరం పరిగెడుతున్నాడు. సేవ అనే దానికోసం చాలా చక్కగా చెప్పారు మీరు. ఆ రోజుల్లో కిశోర మాస్టర్ విజయంలో ఈ సేవ కోసం ఎంతో క్లియర్ గా చెప్పారు సార్. పత్రిక గారు అందుకే ఏ వస్తే ఏ చెప్పండి, బి అదే వస్తుందని చెప్పారు. ఇక్కడ ఒక మాట చెప్పారు సార్, ఏమి నేర్చుకోవాలో అవన్నీ బోధించాలి, అందరినీ శక్తివంతులుగా మార్చడమే మనల్ని మనం శక్తివంతులు చేసుకోవడం అంట. ఇది పూర్ణాత్మలో 16వ చాప్టర్లో రాశారు సార్. మీరు బోధనలు వినకుండా శక్తివంతులుగా అవ్వకుండా ఇతరులను బోధించడం గాని శక్తివంతులుగా మార్చడం గాని జరగదు. ఒక టీచర్ గా మీరు శూన్యాన్ని సృష్టిస్తారు, అందువల్ల నేర్చుకోవడం జరుగుతుంది. ఇతరులను శక్తివంతులుగా చేయటము మరియు బోధించడం ద్వారా ఇతరులు ఎదగడానికి అవకాశాన్ని సృష్టిస్తామంట. మీరు ఇతరులు నేర్చుకోవడం కోసం స్పేస్ ని క్రియేట్ చేయాలట. స్పేస్ ని అందుకే పత్రిక గారు 1 గంట ధ్యానం చేసి స్పేస్ ని క్రియేట్ చేసేవారు మనలో. అలాగే 1 గంట ధ్యాన ప్రచారం మాస్టర్లకు అనుభవాలని అందరూ నింపేవారు సార్. అందుకే ధ్యానం చేసి ధ్యాన ప్రచారం చేస్తే ఆఖరి జన్మ అవుతుంది అనేవారు పత్రిక గారు. కానీ ఈ రామ్సా పుస్తకంలో నా జీవితం మార్చిన 90-98వ పేజీ దొరికింది సార్. ఎవరైతే ధ్యానం చేసి ధ్యాన ప్రచారం చేస్తారో వారు ఈ భూమి మీద ఆఖరి జన్మ అవుతుంది. పత్రిక చెప్తే నేను అనుకునేవాడిని, మార్కెటింగ్ కదా ఈ సంస్థను ముందుకు తీసుకెళ్ళగల అంటున్నారేమో అనుకున్నాను. కానీ రామ్సాలో 90-98 పాత పుస్తకం అండి, కొత్త పుస్తకాల పేజీలు మారితే ఈ భూమి మీద సార్ నేనేం మీకు చెప్పట్లేదు సార్, అంటే సందర్భం వచ్చినప్పుడు గుర్తు చేసుకోవాలి కాబట్టి మన మాట. భూమి మీదకి వచ్చింది ఆఖరి జన్మ చేసుకోవడానికి వచ్చిన మనము 2 రకాలుగా భూమి మీదకి వస్తారని రాశాడు ఈ బుక్ లో. ఒకటి తన ఆలోచన తెలివితేటలు సమాజాన్ని ఉపయోగించుకోవడానికి వస్తాడు భౌతికవాది. అలాగే తమ ఆలోచన తెలివితే సమాజానికి ఉపయోగపడేవారు 5వ తలం అంటే స్వర్గం అనబడే సుఖము అనుభవించి కొన్ని వేల సంవత్సరాల స్వర్గములో ఉన్న తర్వాత ఏ దైవాన్ని తెలుసుకోవాలని వచ్చేవారట సార్. వాళ్ళు వచ్చి దైవాన్ని తెలుసుకుంటారట. తెలుసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఆ గురువు రుణం తీర్చాలంటే మరి ఆ గురువు ఏమి తీసుకోడు కాబట్టి ఆ జ్ఞానాన్ని ఏమి ఆశించకుండా అందిస్తే ఆ గురువు రుణం తీరిపోద్దట, ఆఖరి జన్మ అవుతట. ఆ విషయాన్ని మీరు పదే కిశోర మాస్టర్ విజయంలో నొక్కి చెప్పారు. మీరు ప్రపంచానికి సేవ అందించండి, బోధకులు అవ్వండి, నోరిప్పండి అని ఎన్నోసార్లు చెప్పారు సార్. చాలా సంతోషం ఈ సందర్భం పత్రిక గారికి, ప్రేమనాథ్ గారికి ముఖ్యంగా మీకు. ఎందుకంటే ఛానలింగ్ అంతా ఎప్పుడంటే అప్పుడు మాస్టర్ మీకు అవకాశం ఇచ్చారు. ఇలాంటి దాన్ని ప్రపంచానికి అందించడానికి ఈ రోజు పిఎంసి డిజిటల్ మార్కెటింగ్ అందిస్తున్నారు. ప్రపంచం అంతట్లో ఇలాంటి సేవలు అందిస్తున్న ప్రతి లైట్ వర్కర్స్ టీమ్ కి, లేకపోతే ఏ టీం కైనా సరే, జూమ్ లో చేసిన వ్యక్తులకి అనేక జూమ్స్, మనకు తెలిసిన జూములు కొన్నే ఉన్నాయి సార్, తెలియని జూములు కొన్ని వేలు అయిపోయాయి సార్. ఇప్పుడు ఏ దేశం పడితే ఆ దేశంలో జూమ్ ఓపెన్ చేశారు. థ్యాంక్ యూ సార్. ఇంత భాగ్యం కల్పించిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. సార్ మీరు కైలాసపురి గారు యూత్ ప్రోగ్రామ్ మీరేదో చెప్పాలనుకుంటున్నట్టున్నారు, చెప్పండి సార్. మనకి సమయం, సార్ కూడా పని ఉంది, త్వరగా ముగించేయండి సార్. ఏం లేదు సార్, మనకు గైడ్ మెడిటేషన్ వద్దని గైడ్ మెడిటేషన్ మీద ఒక పుస్తకాలు కూడా రావడం జరిగింది. అది సరైన ధ్యానం కాదని చెప్పేసి. కాకపోతే మరి లాక్డౌన్ లో నేను కూడా క్లాసెస్ తీసుకున్నాను గైడ్ మెడిటేషన్ లో. మన తెలుగు రాష్ట్రాలే కాకుండా వేరే రాష్ట్రాలతో కూడా జూమ్ తీసుకుంటే ఆ జూమ్ సెక్షన్ లో అమావాస్య పౌర్ణమి ధ్యానాల్లో కూడా ఫుల్ ఎనర్జీస్ రావడం. వాళ్ళకు ఉదయం రాత్రి అమావాస్య ధ్యానం చేస్తే వాళ్ళు 2 గంటలకు క్లోజ్ చేస్తే మళ్ళీ రోజు మధ్యాహ్నం 1-2 అయినా కూడా వాళ్ళు మత్తులో అట్లే ఉండి లేవలేకపోయినామని వాళ్ళ అనుభవాలు షేర్ చేస్తున్నారు. ఒక మాస్టర్ కు హాస్టల్ సర్జరీ కూడా జరిగింది. మరి ఇలా ఇంత అద్భుతంగా జరుగుతుంది, వాళ్ళు సొంతంగా కూర్చొని ధ్యానం కుదురుతలేదు మాకు అంటుంటారు.
మరి ఈ గైడ్ మెడిటేషన్ ద్వారా కుదురుతుంది కదా, దీన్ని కాదని చెప్పి మన దాంట్లో మాస్టర్స్ ఎంతో మంది చెప్తూ పుస్తకాలు కూడా దాన్ని రాశారు, గైడ్ మెడిటేషన్ సరైన ధ్యానం కాదని చెప్పేసి. పూర్తి క్లారిటీ తీసుకోవాలని మీతోని అడుగుతున్నా సార్, దీని మీద వివరణ ఇవ్వండి సార్. సార్, గైడెడ్ మెడిటేషన్ ఇనిషియల్ స్టేజ్లో చాలా అవసరం. ఎందుకంటే కొత్త వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళకి కంటిన్యూస్గా కూర్చోడం అవ్వదు. వాళ్ళకి కంపల్సరీగా గైడెడ్ మెడిటేషన్ కావాలి. గైడెడ్ మెడిటేషన్ అంటే ఏం చేస్తామండి మేము? వాళ్ళ ఒక మైండ్కి ఒక్క చోటు కనెక్ట్ చేపిస్తాం అంతే. మా వర్డ్స్ మీద ఫోకస్ పెడతాం. అండ్ లాస్ట్ వరకు ఆ గైడెడ్ మెడిటేషన్లోనే ఉండకూడదు వాళ్ళు. దే హ్యావ్ టు షిఫ్ట్. సైలెంట్ మెడిటేషన్లో షిఫ్ట్ అవ్వాలి. ద పర్మనెంట్ అంటే లాస్ట్ అండ్ ఫైనల్ అంటే సైలెంట్ మెడిటేషన్, మౌన ధ్యానం. మౌన ధ్యానం సాధన ఎక్కువ చేయాలి. స్టార్టింగ్ స్టేజ్లో మీకు గైడెడ్ మెడిటేషన్ అవసరం. అంటే కొన్ని అంటే మీకు కూర్చోడం అలవాటు అయ్యాక ఇంకా నెక్స్ట్ అప్పుడప్పుడు గైడెడ్ మెడిటేషన్ వింటూ రోజు సైలెంట్ మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేయాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ధ్యానం చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. మీతో పాటు మీరు ఆ సమయం గడుపుతారు. అప్పుడు మీ మైండ్ కంప్లీట్గా జీరో అయిపోతుంది. కానీ గైడెడ్ మెడిటేషన్లో మీ మైండ్ యాక్టివ్ ఉంటుంది. కానీ అది తప్పు అని అనట్లేదు, కానీ స్టార్టింగ్ స్టేజ్లో అది వరం ఒకటి. కానీ మెల్లగా అంటే ఎలాగ మేము ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ పెరుగుతూ పోతామో అలాగా ఇనిషియల్గా గైడెడ్ మెడిటేషన్ వింటూ ఫైనల్గా సైలెంట్ మెడిటేషన్కి రావడం కరెక్ట్ ప్రొసీజర్. సార్ మీకు మ్యూట్ అయ్యారు సార్. సార్ వారి డౌట్లు వస్తూనే ఉంటాయి సార్. మీరు చెప్పింది కరెక్టే సార్. ఇప్పుడు నాకు ఆకలేస్తుంది, నేనే అన్నం తినాలి కదా సార్. అన్నం తినే విధానం నాకు చిన్నప్పుడు నేర్పించారు, కానీ ఇప్పుడు నా పక్క నుండి రోజు ఎవరు తినిపించారు కదా. మీరు చెప్పింది అది గైడెడ్ మెడిటేషన్ కరెక్ట్. ఎప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నవారు మనం ఇంకా కంటిన్యూస్ గా అదే అనుకొని దానికన్నా మీరు చెప్పినట్టు సైలెంట్ మెడిటేషన్ లోకి వెళ్తే ఇప్పుడు మీకు ఇంత జ్ఞానం అందింది. ఎలా అందింది? అది మీ సాధన. నేను ఇంకా అదే పట్టుకొని సార్కి అందింది నాకు అందలేదంటే నా సాధన పెంచుకొని నేను చేసుకోవాలి. ఆ మాస్టర్ ఇది మనము ఇక్కడ ఇంకా ఆ చర్చలు అవన్నీ అంటే కొంచెం కష్టం అవుతుంది సార్. అది ఎవరి పర్సనల్ అని నా ఒపీనియన్ అండి. ఇది మన డిజిటల్ రూపంలో అందరికీ వెళ్తుంది. అంటే కొత్త వారు మళ్ళీ అందరూ ఉంటారు కదా సార్, అది కన్ఫ్యూజ్ అవుతారన్న ఉద్దేశంతో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇప్పటికే చాలా సమయం అయిపోయింది మనకి, కాబట్టి దయచేసి అన్యదా ఎవరు భావించవద్దండి. ఇది మనది చర్చా కార్యక్రమం. ఇంకొక రోజు పెట్టుకుందాము, విశేషమైన జ్ఞానాన్ని అందుకుందాము. థ్యాంక్ యూ మాస్టర్. ఇప్పటి వరకు మీ అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. మీరు అందించిన ఈ 2 ఆణిముత్యాలు మెయిన్ ఉన్నాయి చూడండి, ఫర్గివ్నెస్, గ్రాటిట్యూడ్. ఈ 2 ప్రతి ఒక్క సాధకునికి ముందు వచ్చినాయి అంటే ఆటోమేటిక్ గా మన అందరిలో ఆ చేంజ్ కనిపిస్తుంది మనకి. మాస్టర్స్ విన్నారు కదా, ఇప్పటి వరకు చూసారు కదా. ఈ యొక్క నాలెడ్జ్ ని మళ్ళా విని, అంటే మనం ధ్యానం చేసిన తర్వాత వినదానికి, మనం పనిలో ఉండి వినదానికి చాలా తేడా ఉంటుంది. దాన్ని మీరు గమనించుకోండి. అది ఎవరికి వాళ్ళకి మనకి స్వానుభవంతోనే తెలుస్తుంది. ఈ విజ్డమ్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మరొకసారి పూర్తిగా వినండి. ధన్యవాదాలు మాస్టర్స్. మళ్ళా ఈవినింగ్ చిట్ చాట్ విత్ గ్లోబల్ మాస్టర్స్ 4 గంటలకు ఉంది. రాత్రి 8 నుంచి 9 వరకు. ఈ రోజు మొన్న ఇమ్మోర్టల్ టాక్స్ పార్ట్ 1 అయింది, పార్ట్ 2 ఉంది. అందరూ ఇదే జూమ్ సెషన్ ద్వారా మనం జాయిన్ అవుదాము. ధన్యవాదాలు. నమస్తే.